గైస్, ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించుకోండి. మీరు ఎప్పుడైనా బయట ఉన్నారు అండ్ మీ ఫోన్లో ఉన్న సిమ్ అనేది పనిచేయట్లేదు. కాకపోతే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట. సో టెన్షన్ పడుతున్నారా? ఆగండి. చాలామంది అనుకుంటారు ఫోన్లో సిమ్ లేకపోయినా బ్యాలెన్స్ లేకపోయినా ఫోన్ అనేది ఒక చెత్త డబ్బా అని. కాకపోతే అది అస్సలు నిజం కాదు గైస్. ఎందుకంటే ఇండియాలో మీరు ఎమర్జెన్సీ నంబర్స్కి కాల్ చేయాలనుకుంటే సిమ్తో కానీ అండ్ నెట్వర్క్తో కానీ పని లేదని పెట్టుకోండి. పోలీస్ కోసం 100, అంబులెన్స్ కోసం 108 అండ్ ఫైర్ సర్వీసెస్ కోసం 101 అండ్ వీటన్నిటిని కలిపి 112. ఇలా ఎలా వర్క్ అవుతుందని డౌటా? దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. సో నార్మల్ కాల్ చేసినప్పుడు మీ సిమ్ కార్డ్ యొక్క నెట్వర్క్ మాత్రమే యూజ్ చేస్తుంది. బట్ కాకపోతే మీరు ఎప్పుడైతే ఎమర్జెన్సీ నెంబర్స్ని డైల్ చేస్తారో అప్పుడు ఆ రూల్ అనేది బైపాస్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీ ఫోన్ దగ్గరలో ఉన్న స్ట్రాంగెస్ట్ సిగ్నల్ ఏదో వెతికి, లైక్ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా సరే దానికి కనెక్ట్ అయ్యి కాల్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఏది ఏమైనా మన కాల్ కనెక్ట్ అవ్వడం మాత్రం గ్యారంటీ. సో ఈ లైఫ్ సేవింగ్ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అండ్ ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. స్టే సేఫ్, బాయ్.